the most advanced iPhone we have ever created. ఇండియాలో ఒక ఊర్లో ఒక కొడుకు తన తల్లిని ఐఫోన్ కొనివ్వమని అడుగుతాడు. అతని మదర్ ఐఫోన్ అయితే నేను ఎప్పుడు కొనివ్వను అని చెప్తుంది. సో దానికోసం అతను 3 రోజులు తిండి తినకుండా మానేస్తాడు. ఇక ఫైనల్గా తన మదర్ ఇలా అయితే వీడిలాగే ఉంటాడు. సర్లే అని ఐఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు అయితే వాడికి ఇస్తుంది. మీకు తెలుసా అసలు వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందో? ఒక గుడి ముంగట పూలు అమ్ముతుంది. అవును, మీరు విన్నది కరెక్టే. వాళ్ళ మమ్మీ గుడి ముంగట పూలు అమ్మి వాడికి 70,000 ఐఫోన్ అయితే కొనియడానికి ఒప్పుకుంటుంది. इतने सारे पैसे लेकर आए हो तो किसने लेकर आए हो? आईफोन खरीदने के लिए क्या हो? इसको पैसा आप दिए हैं या आप? हम बाबू दिए। इसको पैसा आप दिए हैं? तो कह रहे हैं कि मंदिर में फूल बेचते हैं, ये सच बात है? फूल पत्ती हम बेचीला भैया, ये खाली हमसे 3 दिन से खाना ना खाता हूँ। अच्छा, ये खाना नहीं खा रहे? आईफोन के लिए खाना नहीं खा रहे? नहीं। కేవలం ఇదొకటే స్టోరీ కాదు. ఢిల్లీలో ఒక 9th క్లాస్ అబ్బాయి ఐఫోన్ కోసం వాళ్ళ మమ్మీ ఆర్నమెంట్స్ని అమ్మేశాడు. ఎందుకు? వాడికి ఐఫోన్ కావాలి అంతే. ఈ ఇండియా మార్కెట్స్లో ఐఫోన్కి మంచి డిమాండ్ ఉంది. అంతెందుకు, మన పక్కింటోడు ఐఫోన్ కొంటే వాడు ఐఫోన్ కొన్నాడు. ఇది చూడండి, ఇది యాపిల్ 16. Some of the pre-order sales analysis seem like they might be a little bit disappointing. Apple shares under pressure here as investors weigh signals on weak demand for the tech giant's new iPhone 16. ఫైనాన్షియల్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఐఫోన్ 16 సిరీస్ యొక్క ప్రీ ఆర్డర్ సేల్స్ అనేవి డిక్లైన్ అయినాయి అని చెప్తున్నారు. అది కూడా 12.7%కి. ఇన్ఫ్యాక్ట్ ఈ చార్ట్ చూడండి, ప్రతి ఇయర్ ఎన్ని ఐఫోన్స్ అయితే అమ్ముడుపోయాయో. ఇందులో ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? 2015 నుంచి 15 తర్వాత ఐఫోన్స్ యొక్క ప్రైస్ అనేది ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా అయిపోయింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 2024లో కూడా ఐఫోన్ యొక్క సేల్స్ అనేది తగ్గుతుందని చెప్పాను. సరే, మనం ఇండియాలో ఐఫోన్స్ ఎన్ని అమ్ముడుపోయాయో అది చూద్దాం. 2022లో 6.5, 2023లో 9.5, 2024లో 13 ఏకంగా. సో గైస్, దీన్ని మీరే నోటీస్ చేయాలి. ప్రతి ఇయర్ ఇండియాలో ఐఫోన్ యొక్క సేల్స్ 30% ఇంక్రీజ్ అనేది అవుతుంది. కానీ రిపోర్ట్స్ ప్రకారం వరల్డ్ వైడ్గా ఐఫోన్స్ యొక్క సేల్స్ అయితే తగ్గుతుందని చెప్తున్నారు. ఇంకో పక్కన మన ఇండియాలో ఐఫోన్ యొక్క సేల్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. టిమ్ కుక్ మనందరికి తెలుసు, యాపిల్ యొక్క CEO. తనకి ఈ యొక్క ఇండియన్ మార్కెట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. స్వయంగా 2023 18th ఏప్రిల్న టిమ్ కుక్కే ఇండియాకి వచ్చి ముంబైలో తన అఫీషియల్ యాపిల్ స్టోర్ని అయితే లాంచ్ చేశారు. 2 రోజుల తర్వాత అఫీషియల్ స్టోర్ని ఢిల్లీలో కూడా ఓపెన్ చేశారు. దానికన్నా ముందు కొంతమంది మీడియేటర్స్ అయితే ఐఫోన్ని అమ్మేవారు, లైక్ రీసెల్లింగ్ అనమాట. కానీ ఇప్పుడు కూడా ఐఫోన్లో చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. చూడండి, ఒక కొత్త ఐఫోన్ యొక్క ప్రైస్ అప్రాక్సిమేట్లీ 75,000 అయితే ఉంది. గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మన భారతదేశంలో 6 కోట్ల మంది ప్రజలకు 8 లక్షల కంటే ఎక్కువ శాలరీ ఉంది. 11 కోట్ల మందికి 4 నుంచి 8 లక్షల శాలరీ అయితే ఉంది. మిగిలిన 88 మందికి 4 లక్షల కంటే చాలా తక్కువ శాలరీ ఉంది. ఇది పర్ యానం. ఇంకా చూసుకుంటే ఐఫోన్ని ఎవరు కొనగలుగుతారో? ద టాప్ 6 crore మెంబర్స్ అయితే కొనగలుగుతారు. ఎవరికైతే 8 lakhs కంటే ఎక్కువ ఉంది శాలరీ. గుర్తుపెట్టుకోండి, ఒక ఇయర్లో ఎవరికైతే శాలరీ 8 lakhs కంటే ఎక్కువ ఉందో తన ఐఫోన్ కొనడానికి ఒక మంత్ శాలరీకి ఈక్వల్ ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ. అప్పుడు కూడా తను ఆ ఐఫోన్ని అఫోర్డ్ చేయలేడు. ఈ గ్రాఫ్ గుర్తుంది కదా, 2024లో నెంబర్ ఎంత ఉంది? 13 ఉంది. సో ఇప్పుడు యాపిల్ సేల్స్ని ఇంక్రీజ్ చేయాలంటే ఈ సెకండ్ ఏదైతే ఉందో 11 crores 4 నుంచి 8 lakhs మధ్యలో సంపాదిస్తున్నారో సంవత్సరానికి, వాళ్ళ చేతితో కూడా ఐఫోన్ అనేది కొనిపించాలి. ఇక్కడ అసలైన ఆట స్టార్ట్ అవుతుంది. ఇండియాలో 70% ఆఫ్ ఐఫోన్స్ ఈఎంఐ పైనే కొనడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, 70% పీపుల్ ఐఫోన్ని ఈఎంఐ మీద కొంటున్నారు. మొత్తం పే అయితే చేయలేకపోతున్నారు. మన ఇండియన్స్ అందరికీ డబ్బులు అంటే చాలా ఇష్టం. కానీ దానికంటే ఎక్కువగా ఇష్టపడేది ఒకటి ఉంది, అదే స్టేటస్. ఆ శర్మ వాళ్ళ అబ్బాయిని చూడు, వాడిని చూసి నేర్చుకో. సో చిన్నప్పటి నుంచి మనకి ఇలాంటి ఒక వ్యాలిడేషన్ ఇస్తూ మనం పెరిగాం కాబట్టి మన మైండ్ సెట్ అలాగే ఉంటుంది కాబట్టి మనం తప్పు పట్టలేం. ఇలాంటి ఒక ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్స్ కోసం మనం ఐఫోన్స్ని ఈఎంఐస్ ఇంకా డౌన్ పేమెంట్లో కూడా తీసేసుకుంటున్నాం. ఈఎంఐ యొక్క మీనింగ్ తెలుసుకో. మనం నిన్న సంతోషంగా ఉండడం కోసం ఇవాల్టి సంతోషాన్ని నిన్ననే కొనేసుకుంటున్నామని అర్థం. ఈ నో కాస్ట్ ఈఎంఐ ఉంది చూసారా, ఇది చాలా పెద్ద మ్యాజిక్ అని చెప్పొచ్చు.
మీరు సింపుల్గా అమెజాన్ ఓపెన్ చేసి ఏదైనా మొబైల్ లేదా ల్యాప్టాప్ యొక్క ప్రైజింగ్ అయితే చెక్ చేయండి. అక్కడ మీకు నో కాస్ట్ ఈఎంఐ అయితే కనిపిస్తుంది. ఏదైతే మనం పే చేయాల్సింది ఉంటుందో పెద్ద నెంబర్స్ అవన్నీ చిన్న ఫాంట్స్లో కనిపిస్తుంది. ఏదైతే ఈఎంఐ నెల ఈఎంఐ కట్టాల్సింది ఉంటుందో అది పెద్ద ఫాంట్స్లో కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మన మైండ్ ఎలా ట్రైన్ అవుతుందంటే అరే ఇంతే కదా కొనేద్దాం అన్నట్టు ఉంటుంది. కానీ మనం 6, 7, 8 months కడతాం దాన్ని. అమెజాన్ కూడా మీ దగ్గర నుంచి ఇదే కోరుకుంటుంది, మీరు ఎన్ని ఎక్కువ ప్రోడక్ట్స్ కొంటే మాకు అంత లాభం అని. ఈ యాపిల్ కేవలం ఇండియాలోనే కాదు యూఎస్ఏలో కూడా ఇలాగే చేస్తుంది. యాపిల్కి ఒక క్రెడిట్ కార్డ్ ఉంది యూఎస్ఏలో. సో దాని ద్వారా ఎక్స్పెన్సివ్ ఐఫోన్స్ని మీరు నో కాస్ట్ ఈఎంఐలో కొనుక్కోవచ్చు. సో దీనివల్ల మనం ఎవ్రీ మంత్ ఈఎంఐ అయితే కట్టాల్సి వస్తుంది. సో ఈ యొక్క క్రెడిట్ కార్డ్ వల్ల మీ యొక్క ఫ్యూచర్ ఎర్నింగ్స్ నుంచి ప్రెజెంట్ అయితే ఐఫోన్ కొనుక్కోవచ్చు. సరిగ్గా వినండి, మీ యొక్క ఫ్యూచర్ ఎర్నింగ్స్ నుంచి మీ యొక్క ప్రెజెంట్ని అయితే కొంటున్నారు. సో ఇప్పుడు ఇదంతా విన్నారు కదా, ఇప్పుడు ఒక చిన్న ఫైనాన్షియల్ అడ్వైస్ గురించి అయితే చెప్తాను, సరిగ్గా వినండి. మీ యొక్క ఎర్నింగ్స్ నుంచి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే మీ యొక్క ఎర్నింగ్ ఇంకా ప్రోడక్ట్ ప్రైస్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. సపోజ్ ఇప్పుడు ఒక ఐఫోన్ ఉంది, దాని యొక్క ప్రైస్ 80,000. సో మీరు దాన్ని ఈఎంఐలో కొందాం అనుకుంటున్నారు. సో అలా చేయకండి. మీ యొక్క మంత్లీ శాలరీ 80,000 ఉంటేనే అప్పుడు ఆ యొక్క ఐఫోన్ అయితే తీసుకోండి. సో మీరు యాపిల్ యొక్క యాడ్స్ని కూడా అబ్జర్వ్ చేసినట్లయితే అవి ఒక హై బడ్జెట్ ఫిలిం నుంచి అసలు తక్కువే ఉండవు, అలా తీస్తారు వాళ్ళ యాడ్స్ కూడా. పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ మరియు వాళ్ళు కూడా ఐఫోన్ని వాడుతున్నారు, మీరు కూడా వాడండి ఐఫోన్ అని పెద్ద పెద్ద యాడ్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు ట్రాప్లో పడుతున్నారు, ఎవరు ట్రాప్లో పడట్లేరు? మీరు కూడా ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయ్యి ఉంటే మీరు ఐఫోన్ని ఫుల్ పేమెంట్ చేశారా లేదా ఈఎంఐలో తీసుకున్నారా? సో కమెంట్ చేయండి. సో వీడియో అయితే ఇంతే గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు షేర్. సో ఈ వీడియోనైతే మీ యొక్క ఐఫోన్ యూజర్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.